హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ పెసరపప్పు కర్రీ. ఈ కర్రీ కోసం ముందుగా పెసరపప్పును నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకోండి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇదిగోండి ఇవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం ఫ్రై చేశాక పచ్చరపకాయ ముక్కల్ని కూడా వీటికి యాడ్ చేసుకోవాలి. ప్రతి వెజిటబుల్ తోటి పచ్చిశనగపప్పు కానీ, పెసరపప్పు కానీ ఏదో పప్పు యాడ్ చేస్తే మనకి ప్రోటీన్ కూడా పుష్కలంగా అందుతుందన్నమాట. అదిగోండి అరటికాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు కారం వేసుకొని మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఈ కర్రీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి మొత్తం ఎగిరిపోతుంది. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇదిగోండి కర్రీ అంతా అయిపోయినాక ఇలా ఉంది. దీంతో రసం కాంబినేషన్ అదిరిపోతుంది. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.